ఉమ్మడి నల్గొండ జిల్లాలో 42 ఏళ్ల సమస్యకి పరిష్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారికి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ కాల్వకు సిమెంట్ కాంక్రీట్ లైన్ కు 442 కోట్లు కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు ఇస్తూ జీవో జారీ చేసిన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు. ఈ కాలువ 1983లో 42 ఏళ్ల క్రితం నిర్మించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 220 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఫ్లోరైడ్ బాధితుల సమస్య పరిష్కారానికి పుట్టంగండి దగ్గర పంప్ హౌస్ నిర్మించి కాలువ తవ్వించారు. పైప్ లైన్ కోసం కాలువ నిర్మాణం చేశారు. ఇప్పుడు మెయిన్ కాలువ సిమెంట్ కాంక్రీట్ కోసం 235 కిలోమీటర్ల నుంచి 136.150 వరకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టును అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెల్లడించారు.